డియర్ స్టూడెంట్స్, ఈరోజు స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఏదైతే ఉందో స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ మీద ఒక ప్రాబ్లం చూద్దామండి. మనకి ప్రాబ్లం వచ్చేటప్పటికి ఇన్ ఏ స్టడీ ఫ్లో సిస్టమ్ ఏ ఫ్లూయిడ్ ఫ్లోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 4 kg/s. సో మనకి ఫ్లూయిడ్ యొక్క ఫ్లో రేట్ ఇచ్చాడండి. తర్వాత ఎంటర్స్ అంటే ఇన్లెట్ కండిషన్ ఇచ్చాడండి. ఇట్ ఎంటర్స్ అట్ ఏ వెలాసిటీ ఆఫ్ 300 m/s. ఒక ట్యాంక్ తీసుకుంటే ఆ ట్యాంక్ లోకి వెలాసిటీ 300 m/s నుంచి వెళ్తుందంట. దాని ఇనీషియల్ ఎంథాల్పీ H1 వచ్చేటప్పటికి 2330 kJ/kg. ఇట్స్ ఎంథాల్పీ అట్ అవుట్లెట్ కండిషన్ లో కుదరికి 1656 kJ/kg ఇచ్చాడండి. డ్యూరింగ్ ఇస్ పాసెస్ త్రూ ది సిస్టమ్ ఫ్లూయిడ్ హ్యాస్ ఎ లాస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ బై 30 kJ/kg. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ అని ఇచ్చాడు. సో హీట్ అనేది ఏమవుతుందంటే అండి లాస్ అవుతుందంట 30 kJ/kg టు ది సరౌండింగ్స్. డిటర్మైన్ ది పవర్ ఆఫ్ ది సిస్టమ్ ఇన్ కిలోవాట్స్. పవర్ కావాలంట. అండ్ నెగ్లెక్ట్ ఎనీ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ నెగ్లెక్ట్ చేయమంటే మనం పొటెన్షియల్ ఎనర్జీ ఎలా మాట్లాడుకుంటామండి? PE = mgh. అంటే హైట్ కోసం మాట్లాడుకుంటాం కాబట్టి ఇక్కడ హైట్ ని మనము నెగ్లెక్ట్ చేయొచ్చు అనమాట అండి. సో ఇది మనకి ఇనీషియల్ కండిషన్ వచ్చేటప్పటికి ఇనీషియల్ కండిషన్ వెలాసిటీ ఇచ్చాడండి, V1 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వన్ ఎంథాల్పీ ఇచ్చాడండి. మనం ఇనీషియల్ కండిషన్ అనుకుంటున్నాం దీన్ని. ఇది ఇనీషియల్ కండిషన్. అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే అండి ఫైనల్ కండిషన్. సో V1 ఇచ్చాడు అండ్ ఎంథాల్పీ H1 ఇచ్చాడు. అండ్ మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంటే అండి. సో హీట్ ఎంత ఇచ్చాడంటే అండి Q = 30 kJ/kg. సో మనం క్వశ్చన్ లో చూసినట్లయితే 30 kJ/kg అని ఇచ్చాడు. లాస్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అండి 30కి కాస్త మైనస్ అనేది మనం పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ వీని మనము సితో కూడా డినోట్ చేసుకుంటాం. కొన్ని టెక్స్ట్ బుక్ లో సి అని ఇస్తామండి. ఎప్పుడైతే ఇక్కడ హీట్ అనేది మనం వచ్చామో ఎంటర్ అవుతున్నప్పుడు హీట్ లాస్ ఎలాగైతే జరుగుతుందో హీట్ అనేది సిస్టమ్ లోకి ఎంటర్ అయినప్పుడు అది ఏమవుతుందంటే వర్క్ డన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో వర్క్ డన్ కింద మనకి కన్వర్షన్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో దాన్ని మనం ఇప్పుడు ఈక్వేషన్ ఫామ్ లో రాసుకుందాం. సో ఈక్వేషన్ ఫామ్ లో రాసుకునే ముందు మనకి ఇక్కడ ఇన్లెట్ కండిషన్ V1 H1 అని అనుకున్నాము. అవుట్లెట్ కండిషన్ V2 సంథింగ్ ఒక వాల్యూ ఇచ్చాడు అండ్ H2 వాల్యూ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. V1 ఇచ్చాడండి అండ్ H1 కూడా ఇచ్చాడు. సో ఈ రెండింటిని ఉపయోగించి మనము ఒక స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అనేది మనం నోట్ చేసుకుందామండి. స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ మనకి అందరికీ తెలిసిందే. H1 + V1² / 2000 ప్లస్ GZ1 + Q. సో ఇది ఎలా రాసాను చూడండి. మనకి ఎంట్రీ కండిషన్ వచ్చేటప్పటికి ఎంత ఎంథాల్పీ ఎంటర్ అవుతుంది అంటే ఎంత వెలాసిటీతో ఎంటర్ అవుతుంది. సో దాన్ని రాసుకున్నాము. H1 + V1² / 2000 ప్లస్ హైట్ మాట్లాడుకుంటాం కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ కూడా తీసుకుంటాం కాబట్టి GZ1. ఎంట్రీ అవుతున్నప్పుడు హీట్ ని తీసుకుంటున్నామండి. సో మనకి ఏమన్నాడు, ఎప్పుడైతే సిస్టమ్ లోకి ఎంట్రీ అవుతుందో ఫ్లూయిడ్ అనేది లాస్ అవుతుంది అన్నాడు కాబట్టి ఎంట్రింగ్ వచ్చేటప్పటికి హీట్ తీసుకుంటాము. ఎప్పుడైతే ఈ హీట్ ఒక సిస్టమ్ లోకి ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుందో లోపల ఏం జరుగుతుందంటే అండి వర్క్ అనేది జరగడం జరుగుతుంది అనమాట. వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ డన్ ని మనము అవుట్లెట్ కండిషన్ దగ్గర రాసుకుంటాం. సో మనకి ఇన్లెట్ కండిషన్ = అవుట్లెట్ కండిషన్ H2 ప్లస్, సో ఇక్కడ H1 కాబట్టి ఇక్కడ H2 అవుతుందండి, V2² / 2000 ప్లస్ నెక్స్ట్ వన్ GZ2 ప్లస్ W అనమాట. ఇది మన కండిషన్. మనకి మాట్లాడుతూ ఏమన్నాడంటే అండి నెగ్లెక్ట్ ఎనీ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో పొటెన్షియల్ ఎనర్జీని అంతటినీ చేంజ్ అన్నాడు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనం దేని వల్ల వస్తుంది అనుకున్నారు? హైట్ వల్ల వస్తుంది కాబట్టి దీన్ని మనం ఏం చేసుకుంటాం అంటే జీరో చేసుకుంటాం. ఎప్పుడైతే ఇన్లెట్ కండిషన్ 0 అయిపోయిందో అవుట్లెట్ కండిషన్ లో కూడా మనం ఏం చేస్తామంటే అండి 0 చేసుకుంటాం అనమాట. సో మనకి ఫైనల్ గా ఉన్న వాల్యూస్ ఏమున్నాయి మనకి H1 + V1² / 2000 ప్లస్ Q = H2 + V2² / 2000 ప్లస్ W. మనకున్న కండిషన్స్ ఇవ్వండి. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అండి మనకి వర్క్ డన్ ఏదైతే ఉందో ఆ వర్క్ డన్ నేను ఇటువైపు తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే అండి ఎంథాల్పీలు వెలాసిటీ అని ఒకవైపు రాసుకుంటున్నాను. అప్పుడు మనకి ఈక్వేషన్ Q - W = H2 + V2² / 2000 minus H2 plus V2² / 2000. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అండి ఈక్వేషన్ రాసుకుంటాం అనమాట. ఇది ఈక్వేషన్.
సో ఇందులో మనకున్న వాల్యూస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసుకుందాము. ఎంథాల్ఫీలు అన్ని ఒక చోట, ఇక్కడ H2 ఉందండి, ఇక్కడేమో H1 ఉంది, సారీ ఇది ఇక్కడ H1 ఉంది, ఓకే H1 ఉంది, ఇక్కడ H2 ఉంది, ఇక్కడ H1 ఉంది, కాబట్టి ఎంథాల్ఫీలు అన్ని ఒక చోట, వెలాసిటీ అన్ని ఒక చోట రాసుకుందామండి. సో ఈ ఈక్వేషన్ ఎలా మారుతుందంటే Q మైనస్ W ఈజ్ ఈక్వల్ టు H2 మైనస్ H1, అక్కడ ప్లస్ H2 కాబట్టి H2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ H1 ఈజ్ ఈక్వల్, తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి ప్లస్ V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్ బై 2000 కాబట్టి ఇక్కడ 2000 మనం ఈ విధంగా రాసుకుంటాం అనమాట. అంటే ఎంథాల్ఫీలు అన్ని ఒక చోట రాసుకున్నాము, వెలాసిటీ అన్ని ఒకవైపు రాసుకున్నాం. ఎంథాల్ఫీలు అన్ని ఒక చోట రాసుకున్నాము అండ్ వెలాసిటీ అన్ని ఒకవైపు రాసుకున్నాం కదండి. మనకి ఈక్వేషన్, ఫైనల్ ఈక్వేషన్ ఏమిటండి, Q మైనస్, ఓకే మనకి ఫైనల్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి Q మైనస్, మనకి ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే అండి Q మైనస్ W ఈజ్ ఈక్వల్ టు H2 మైనస్ H1 ప్లస్ V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్ బై 2000. సో మనం ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుందాము. Q వాల్యూ మనకి -30 ఇచ్చాడండి, W వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనము. H2 వాల్యూ ఇచ్చాడు 1656 అండ్ H1 వాల్యూ ఇచ్చాడు 2330 ఇచ్చాడండి. తర్వాత V2 వాల్యూ ఇచ్చాడు, నెక్స్ట్ వన్ V1 వాల్యూ ఇచ్చాడు. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుందామండి. సో మనం ఇనీషియల్ గా రాసుకున్నాం కదండి మాస్ ఫ్లో రేట్ m డాట్ ఎంత, V1 ఎంత, H1 ఎంత, V2 ఎంత, H2 ఎంత అండ్ Q ఎంత, ఈ వాల్యూస్ అన్ని మనము అందులో సబ్స్టిట్యూట్ చేసుకుందామండి గివెన్ డేటాలో. ఓకేనండి. సో Q మైనస్ W, Q వాల్యూ ఇచ్చాడండి, Q వాల్యూ ఎంత అండి -30 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి -W ఈజ్ ఈక్వల్ టు H2 వాల్యూ తెలుసండి మనకి, H2 వాల్యూ ఎంత అండి. సో ఫైనల్ గా మనకి ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, సో Q వాల్యూ 30 వేసామండి. సో Q వాల్యూ 30 అండ్ V1 వాల్యూ, H1 వాల్యూ, V2 వాల్యూ, H2 వాల్యూ, ఇలా ప్రతి వాల్యూని కూడా మనం ఇలా ఈ ఈక్వేషన్ లో మనము సబ్స్టిట్యూట్ చేసుకున్నామండి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే తర్వాత ఈ వాల్యూని అన్నిటిని మనం సింప్లిఫై చేసుకుందామండి. -30 మైనస్ W ఈజ్ ఈక్వల్ టు 1656 మైనస్ 2330 అండి. సో మనం వాల్యూ చేసుకున్నాము 1656 మైనస్ 2300 వాల్యూ చేసుకుంటే ఎంత వస్తుందంటే అండి 1656 మైనస్ 2330 వాల్యూ చేస్తే మనకి -674 వచ్చిందండి. -674 వచ్చింది. ప్లస్ ఈ వాల్యూ అంతా చేద్దామండి 150 స్క్వేర్ మైనస్ 300 స్క్వేర్ డివైడెడ్ బై 2000 వాల్యూ చేశాను. ఈ వాల్యూ అంతా చేస్తే -33.75 వచ్చిందండి, -33.75 వచ్చింది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది కాబట్టి -33.75 వచ్చింది. అండ్ ఫైనల్ గా ఈ రెండు వాల్యూస్ మనం, ఇది -674 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి అండి -33.75 -674 -33.75 ఈ వాల్యూ అంతా చేసుకుంటే -674 వాల్యూ అంతా చేస్తే -707.75 వచ్చిందండి. సో -30.-W ఈజ్ ఈక్వల్ టు -707.75 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే అండి -W కాబట్టి ఇక్కడ -30ని ఇటువైపు పంపిస్తే +30 అవుతుందండి. సో ఇందులోంచి ఆన్సర్లోంచి +30 వాల్యూ చేసేస్తే ఎంత వచ్చిందంటే -677.75 వచ్చింది. -677.75 మనకి ఇది కిలో జౌల్స్ లో వచ్చిందండి. కిలో జౌల్స్, అన్ని కిలో జౌల్స్ ఉన్నాయి కదండి, ఎంథాల్పీ కిలో జౌల్స్ లో ఉంది. సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి వర్క్ కిలో జౌల్స్ వస్తుంది. మైనస్ వర్క్ అనేది మనం ఎప్పుడు చూపించడం కాబట్టి మైనస్ క్యాన్సిల్ చేస్తామండి. సో మైనస్ క్యాన్సిల్ చేస్తే మనకి W ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే అండి 677.75 కిలో జౌల్స్ వచ్చింది. మనకి అడిగింది ఏంటంటే అండి వర్క్ డన్ కాదు, మనల్ని అడిగింది ఏంటంటే అండి పవర్ అడిగాడు. పవర్ ఆఫ్ ది సిస్టమ్, ఎంటైర్ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ఆఫ్ ది సిస్టమ్ అడిగాడు. పవర్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనం పవర్ ఫైండ్ అవుట్ చేయాలంటే పవర్ ఫార్ములా ఏంటంటే అండి పవర్ P ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఇంటూ ఎంత మాస్ ఫ్లో రేట్ అనేది జరిగింది, వర్క్ డన్ ఇంటూ మాస్ ఫ్లో రేట్. ఓకే అండి, వర్క్ డన్ ఇంటూ మాస్ ఫ్లో రేట్. వర్క్ డన్ ఎంత మనకి ఆల్రెడీ తెలుసు 677.74. మాస్ ఫ్లో రేట్ ఇచ్చాడు. మనం చూసుకుంటే
మనకి స్టార్టింగ్ లో మాస్ ఫ్లో రేట్ అనేది ఇవ్వడం జరిగింది. మాస్ ఫ్లో రేట్ ఎంత ఇచ్చాడండి, పర్ సెకండ్ కి 4 kgs అనేది లోపలికి ఇన్లెట్ నుంచి అవుట్లెట్ వరకు మనకి మాస్ ఫ్లో రేట్ అనేది జరుగుతుంది అనమాట. పర్ సెకండ్ కి 4 kgs. సో అదే వాల్యూ మనం ఇక్కడ వేసుకుంటాము. సో 4 చేస్తే 677.75 ఇంటూ 4 చేసుకుంటే ఎంత వస్తుందంటే అండి 2711. సో మైనస్ వచ్చిందని అనుకోవద్దు, ఆల్రెడీ ఇక్కడ మనము ప్లస్ చేసాము. 677.74 ఇంటూ 4 చేసుకుంటే వాల్యూ ఎంత వస్తుందంటే అండి మనకి 2711 కిలో వాట్స్ వచ్చింది అనమాట అండి. ఓకే అండి, 2711 KW కిలో వాట్స్ పవర్ వచ్చేసింది అనమాట. సో ఇలా మనం ఏం చేస్తామంటే అండి ఇనిషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ చేసుకుంటాము. సో ఇక్కడ కిలో వాట్స్ ఎలా వచ్చిందని మీరు అనుకోవచ్చు. కిలో వాట్స్ ఎలా జరిగిందంటే మనకి వర్క్ డన్ ఆల్రెడీ మనకు తెలుసు. వర్క్ డన్ దేంట్లో ఉందండి, వర్క్ డన్ వచ్చేటికి కిలో జూల్ పర్ కేజీలోకి మాట్లాడుకున్నాము. అండ్ మాస్ ఫ్లో రేట్ వచ్చేటికి కేజీ పర్ సెకండ్ లోకి వస్తుంది. సో కేజీ క్యాన్సిల్ అయిపోతే మనకు ఉంది ఏంటంటే కిలో జూల్ పర్ సెకండ్. సో కిలో జూల్ పర్ సెకండ్ అంటే జూల్ పర్ సెకండ్ అంటే వాట్, కే ఉంది కాబట్టి కిలో వాట్స్. సో ఇలా మనకి మనకి యూనిట్స్ అనేది కన్వర్షన్ అవుతుంది అనమాట. యూనిట్స్ కన్వర్షన్ అనేది ఇలా చేసుకుంటాం. సో మనము ఇనీషియల్ కండిషన్ ఏమి ఇచ్చాడు అంటే ఫైనల్ కండిషన్ ఏమి ఇచ్చాడు, స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ వేసుకోవడము, దాంట్లో మనం హైట్ కన్సిడర్ చేసుకోవడం చూసుకుంటాము. చూసుకున్న తర్వాత ఫైనల్ గా క్యాలిక్యులేషన్ చేసుకుంటాం అనమాట అండి. ఓకే, థ్యాంక్ యూ. కొంతమంది వీడియోస్ చేయడం లేదని అంటున్నారు. సో వీడియోస్ కొంచెం లేట్ అవుతుందండి. మనం ఈ మంత్ నెక్స్ట్ మంత్ లో కూడా ఎక్కువగా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ సంబంధించింది అండ్ థర్మల్ ఇంజనీరింగ్ సంబంధించిన అండ్ మెషిన్ డ్రాయింగ్ సంబంధించిన వీడియోస్ కూడా మనం చేసుకుని మన ఛానల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటానండి నేను. సో ఇది డిలే అవుతుంది, డిలే అయ్యడానికి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి వారంలో మనం ఒక వీడియో అప్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.